ఆదివారం మార్చి 9, 1884. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. మణిలాల్ మల్లిక్, సింధీకి చెందిన వైద్యుడు మహేంద్ర కవిరాజ్, బలరాం, మా, భవనాథ్, రాఖాల్, లాటు, హరీష్, కిషోరి, శివచంద్రుడు మొదలైన భక్తులున్నారు. గిరీష్, కాళీ, సుబోధ్, పూర్ణుడు, చిన్ననరేన్ ప్రభృతులు ఇంకా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొందలేదు. శరత్, శశి మాత్రం 1-2 సార్లు ఆయన్ని దర్శించి ఉన్నారు. శ్రీరామకృష్ణుల చేతికి కట్టుకట్టబడి ఉంది. భావపారవస్యంలో ఉన్నప్పుడు కంచె పక్కన పడిపోవటంతో ఆయన చేయి విరిగింది. దాంతో సదా బాధ. ఈ స్థితిలోనూ ఆయన అధికపాలు సమాధి స్థితిలోనే మగ్నులై ఉన్నారు. భక్తులకు నిగూఢ తత్వాలు ఉపదేశిస్తున్నారు. ఒకరోజు బాధతో విలపిస్తూ ఉన్నప్పుడు సమాధిమగ్నులైనారు. కాస్త బాహ్యస్మృతి రాగానే మహిమాచరణ్ తదితర భక్తులతో ఇలా అన్నారు: నాయన, సచ్చిదానంద స్వరూపాన్ని పొందకుంటే ఏమీ పొందనట్లే. మనోవ్యాకులత లేకుండా ఏది సంభవించదు. నేను వెక్కి వెక్కి ఏడుస్తూ భగవంతునితో ఇలా మొరపెట్టుకునేవాడిని: ఓ దీననాథ, నేను సాధన భజన హీనుడను, నువ్వు నాకు దర్శనం ఇచ్చి తీరాలి. నాటి రాత్రి మహిమాచరణ్, అధర్, మా మొదలైన వారు ఉన్నారు. శ్రీరామకృష్ణ మహిమాచరణతో అహేతుక భక్తి అనే ఒకటి ఉంది, అభ్యాసం ద్వారా దాన్ని ప్రయత్నించు అన్నారు. తరువాత అధర్తో ఈ చేతిని కాస్త ఒత్తు నాయనా అన్నారు. మణిలాల్ మల్లిక్, భవనాథులు ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాన్ని 1883-84 సంవత్సరంలో ఏసియాటిక్ మ్యూజియం సమీపాన్ని నిర్వహించారు. వారు ఇలా అంటున్నారు: బంగారు మంచం మొదలైన అమూల్య వస్తువులను ఎందరో రాజులు ప్రదర్శనశాలకు పంపి ఉన్నారు. అది తప్పక చూడవలసిన ప్రదర్శనే. శ్రీరామకృష్ణులు భక్తులను చూసి నవ్వుతూ, అవును, వాటిని చూడడం వల్ల ప్రయోజనం ఉంది. రాజాధిరాజులు పంపించిన ఇటువంటి బంగారు వస్తువులన్నీ కేవలం చెత్త అని అప్పుడు అనుభూతం చేసుకోవచ్చు. ఈ అనుభవం ఒక గొప్ప లాభం కాదా? నేను కలకత్తాకు వెళ్ళేటప్పుడు లార్డ్ సాహెబ్ అంటే వైస్రాయ్ భవనాన్ని నాకు చూపిస్తూ, హృదయ్, మామయ్య ఇదిగో చూడు, లార్డ్ సాహెబ్ భవనం, పెద్ద పెద్ద స్తంభాలు అనేవాడు. కానీ అవి కేవలం ఒకదానిపై ఒకటి పేర్చబడిన ఇటుకలు మాత్రమే అని అమ్మ నాకు వెల్లడించింది. భగవంతుడు, ఆయన ఐశ్వర్యాలు, ఐశ్వర్యం 1-2 రోజులది మాత్రమే. భగవంతుడే సత్యం. ఇంద్రజాలికుడు, అతని ఇంద్రజాలం. ఇంద్రజాలం చూసి జనం సంభ్రమం చెందుతారు, కానీ అదంతా మిథ్య. ఇంద్రజాలికుడే సత్యం. యజమాని అతడి తోట. తోటను చూసి తోట యజమాని కోసం వెతకాలి. ప్రదర్శనశాలలో ఎంత పెద్ద ఎలక్ట్రిక్ లైట్లు అమర్చున్నారని, దాన్ని చూసిన పిదపది తయారు చేసిన వ్యక్తి ఎంతో ప్రతిభావంతుడై ఉండాలని తోచింది అన్నాడు మణిమల్లిక్ శ్రీరామకృష్ణులతో. శ్రీరామకృష్ణులు మణిమల్లిక్తో, భగవంతుడే ఇలా సమస్తం అయి ఉన్నాడు, ఇంకా ఇలా చెప్పేవాడు కూడా ఆయనే. ఇటువంటి దృక్పథం ఒకటి ఉంది. భగవంతుడు, మాయా, జీవజగత్తులు అన్నీ ఆయనే, భగవంతుడే. మళ్ళీ వస్తు ప్రదర్శనశాల గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణుల భక్తులతో, నేను ఒకసారి మ్యూజియం చూడటానికి వెళ్ళాను. నాకు శిలాజాలను చూపారు. ఒక జంతువు అట్లే శిలగా మారిపోయి ఉంది. చూసారా, సాంగత్య ఫలితం ఎలా ఉంటుందో? ఆ విధంగా సర్వదా సాధు సాంగత్యం ఉంటే సాధువు కావచ్చు. మణిమల్లిక్ నవ్వుతూ, మీరు ఒకసారి ఆ వస్తు ప్రదర్శనశాలను సందర్శిస్తే 10-15 ఏళ్ళు మాకు ఉపదేశం ఇవ్వడానికి కావలసిన దృష్టాంతాలు సిద్ధం చేసుకుంటారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను వాటినన్నిటినీ ఉదాహరణలుగా చెప్తాననే కదా నువ్వు అంటున్నావు? వద్దు, మీరు వెళ్ళవద్దు. ఇక్కడ అక్కడ తిరిగితే మీ చెయ్యి నయం కాదు అన్నాడు బలరాం. శ్రీరామకృష్ణులు, నేను 2 చిత్రవులను చూడగోరుతున్నాను. ఒక యోగి ధుని రగిలించి దాని ప్రక్కన కూర్చున్న తీరులోని చిత్రం ఒకటి, మరొకటి
యోగి గంజాయి త్రాగటానికి హుక్కాను నోట పెట్టి పీల్చటం, అది గుప్పున అంటుకోవటం, ఇటువంటి చిత్తరువులు నాలో ఆధ్యాత్మిక ఉద్దీపనను కలిగిస్తాయి. బొమ్మ పండును చూస్తే నిజమైన పండు జ్ఞాపకం వచ్చినట్లు. కానీ కామినీ కాంచనాలే యోగానికి ప్రతిబంధకాలు. ఇదే మనస్సు కనుక పరిశుద్ధమైతే యోగం సిద్ధిస్తుంది. మనస్సు కపాలంలో అంటే భ్రూమధ్యంలో నెలకొని ఉంటుంది. కానీ దాని దృష్టి లింగం, అపానం, నాభిపైనే అంటే కామినీ కాంచనాల మీదనే ఉంటుంది. సాధనలు అనుష్ఠిస్తే అదే మనస్సు ఊర్ధ్వదృష్టిని సంతరించుకుంటుంది. ఏ సాధనలు అనుష్ఠిస్తే మనస్సుకు ఊర్ధ్వదృష్టి కలుగుతుంది? సర్వదా సాధు సాంగత్యం ఉన్న పక్షంలో అన్నిటినీ తెలుసుకోవచ్చు. ఋషులు సర్వదా ఏకాంతవాసం చేసేవారు, లేకుంటే సాధు సాంగత్యంలో ఉండేవారు. అందుచేతనే వారు అలవోకగా కామినీ కాంచనాలను త్యజించి భగవంతునిపై మనస్సు నిలపగలిగారు. వారిలో భయం కానీ ఇతరులు విమర్శిస్తారన్న జంకు కానీ ఉండేది కాదు. పరిత్యజించాలంటే అందుకు కావలసిన మనోసంకల్పం అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. దేన్నైతే మిథ్య అని భావిస్తున్నామో దాన్ని తక్షణమే పరిత్యజించాలి. ఋషులకు ఇటువంటి మనోసంకల్పం ఉండేది. ఈ సంకల్పశక్తి ద్వారా వారు జితేంద్రియులయ్యారు. తాబేలు తన అవయవాలను లోనికి లాక్కున్న పిదప దాన్ని ముక్కలు ముక్కలుగా నరికినప్పటికీ అవయవాలను బయటికి తీసుకోదు. సంసారి కపటి అయి ఉంటాడు, నిష్కపటిగా ఉండడు. భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లు చాటుతాడు. కానీ విషయ వస్తువుల పట్ల అతడికి ఉన్న ఆకర్షణ, కామినీ కాంచనాల పట్ల గల ఆసక్తిలో స్వల్పాంశం కూడా భగవంతుని పట్ల చూపడం. వారు భగవంతుణ్ణి ప్రేమించటం నోటి మాటల్లోనే. మణిమల్లిక్తో కాపట్యం వదిలిపెట్టు. అయ్యా, మనుష్యుల పట్ల లేక భగవంతుని పట్ల అని అడిగాడు మణిమల్లి. అందుకు శ్రీరామకృష్ణులు, అందరి పట్ల. కాపట్యం మనుషుల పట్ల ఉండరాదు, భగవంతుని పట్ల ఉండరాదు. మొత్తం మీద కాపట్యమే ఉండరాదు. భవనాథం చూడు, ఎంత సరళ హృదయుడు. వివాహానంతరం నా వద్దకు వచ్చి భార్య పట్ల నాకు ఇంత ప్రేమ కలుగుతూ ఉన్నదే ఎందుకు అని అడిగాడు. ఆహా, ఎంతటి సరళ స్వభావం. మరి భార్య పట్ల ప్రేమ కలగదా ఏమిటి? జగజ్జన్ని భువనమోహనమాయ అంటే ఇదే. భార్య వలె నాకు సన్నిహితులైన వారు లోకంలో ఎవరూ ఉండరు. బ్రతుకులోనూ చావులోనూ ఇహపరాల్లో నాకు సొంతమైన మనిషి ఈమె అనే భావన కలుగుతుంది. ఈ భార్య కారణంగా మనిషి ఎన్ని దుఃఖాలు అనుభవిస్తాడు. అయినప్పటికీ ఆమెలా తనకు సన్నిహితులు మరెవరూ లేరని భావిస్తాడు. ఎంతటి దురవస్థ. నెల జీతం 20 రూపాయలు, దానికి తోడు 3 పిల్లలు. వారి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా తాహతు లేదు. ఇంటి పైకప్పు కారుతోంది, మరమ్మతు చేయడానికి డబ్బులు లేదు. పిల్లలు కొత్త పుస్తకాలు కొనివ్వలేడు. కుమారుడికి ఉపనయనం చేయించలేకపోతున్నాడు. ఇక్కడ 8 అణాలు, అక్కడ 8 అణాలు బెచ్చం ఎత్తుతున్నాడు. కానీ విద్యాస్వరూపిణి అయిన భార్యే నిజమైన జీవిత భాగస్వామిని. భర్త భగవన్మార్గంలో పురోగమించటంలో ఆమె విశేషంగా సాయపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగా జీవిస్తారు. ఇద్దరూ భగవంతుని భక్తులు, సేవకుడు, సేవిక. వారి సంసారం విద్యా సంసారం. భగవంతుడితోనూ భక్తులతోనూ వారు సదా ఆనందం పొందుతూ ఉంటారు. భగవంతుడు మాత్రమే తమ సొంత మనిషి, ఎప్పటికీ తమకు సొంతమని తెలుసుకుంటారు. పాండవుల వలె వారు సుఖదుఖాల్లో కూడా భగవంతుణ్ణి విస్మరించరు. భగవంతుని పట్ల సంసారుల ప్రేమ క్షణికమే. ఎర్రగా కాలిన పెనంపై నీటి బిందువు పడితే సుయ్యి అని పొంగి వెంటనే మాయమైపోతుందే, అటువంటిదన్నమాట. సంసారుల మనస్సు విషయ సుఖాల వైపు మరలి ఉంటుంది. అందుచేతనే వారికి భగవంతుని పట్ల అటువంటి ప్రేమ వ్యాకులతలు జనించవు. ఏకాదశిని 3 రకాలుగా పాటిస్తారు.
మొదటి రకం నిర్జల ఏకాదశి, నీరు కూడా త్రాగకుండా ఉపవసించటం. పూర్ణ త్యాగి అయిన పరివ్రాజకుడు కూడా అదే మాదిరి అన్ని రకాల భోగాలను పూర్తిగా పరిత్యజిస్తాడు. రెండవ రకం పాలు ఫలహారం పుచ్చుకోవటం. ఇటువంటి భక్తుడు సంసారంలోని సామాన్య సుఖాలను అనుభవిస్తాడు. ఇక మూడవ రకం భక్తుడు పూరి బంగాళదుంపల కూరతో కడుపు నిండా తింటూ ఏకాదశిని పాటిస్తాడు. పైగా వీలు పడితే 2 రొట్టెలను పాలలో నానబెడతాడు, పిదప వచ్చి ఒక పట్టు పట్టడానికి. లోకులు సాధనలు భజనలు చేస్తూ ఉంటారు, కానీ మనస్సు కామినీ కాంచనాలపైనే. మనస్సు భోగాలను వాంఛించడం వల్లనే సాధన భజనలు సత్ఫలితాలను కలిగించవు. హజ్రా ఇక్కడ జపతపాలు ఎంతో అనుష్ఠించేవాడు, కానీ గ్రామంలో అతడికి భార్య పిల్లలు పొలం ఉన్నాయి. అందుకే జపతపాలకు తోడుగా దళారి పని కూడా చేస్తాడు. ఇటువంటి వారి మాటలు నిలకడగా ఉండవు. ఇక చేపలు తినం అంటారు, అంతలోనే తినటం జరుగుతుంది. ధనం కోసం జనులు దేనికైనా ఒడిగడతారు. బ్రాహ్మణులతో సాధువులతో కూడా కూలి పని చేయించుకుంటారు. మిఠాయిలు చెడిపోవనారంభించినా సరే వాటిని అటువంటి వారికి ఇవ్వటానికి నాకు మనస్కరించదు. ఇతరులు శౌచానికి ఉపయోగించే చెంబులో నీటిని కూడా నేను స్వీకరించగలను, కానీ ఇటువంటి వ్యక్తుల చెంబును నేను స్పృశించనైనా లేను. ధనికులను చూస్తే హజ్రా పక్కకు పిలుస్తాడు, సుదీర్ఘ ఉపదేశాలు ఇస్తాడు. పిదప వారితో, ఇదిగో ఇక్కడ చూస్తున్నారే రాకాలు మొదలైన యువకులు, వీరు జపతపాలు ఏమీ చేయరు, ఊరికే అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు అంతే అంటాడు. కొందరు కొండ గుహలో వసిస్తూ ఉంటారు, ఒంటికి విభూది పూసుకుంటారు, ఉపవాసం చేస్తారు, పలు రకాల కఠోర తపస్సులు అనురిస్తారు. కానీ లోన మనస్సు విషయ సుఖాలను వాంఛిస్తూ ఉంటుంది, కామినీ కాంచనాలను ఆకాంక్షిస్తూ ఉంటుంది. అటువంటి వారిని నేను ఛీ అంటాను. ఎవరైతే కామినీ కాంచనాలను ఆశించక తింటూ త్రాగుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటారో వారిని నేను ధన్యులు అంటాను. మణిమల్లికను చూపుతూ, ఇతడి ఇంట్లో సాధువుల చిత్తరువు ఒక్కటి లేదు, సాధువుల చిత్తరువులను ఉంచితే భగవదుద్దీపన కలుగుతుంది. అందుకు మణిమల్లిక్, ఉన్నది ప్రార్థిస్తూ ఉన్న ఒక క్రైస్తవ భక్తురాలు చిత్తరువు నా కుమార్తెకి నందిని గదిలో ఉంది. మరో చిత్తరువు ఉంది, దానిలో విశ్వాసం అనే కొండను ఒకడు పట్టుకుని ఉన్నాడు. క్రింద అగాధమైన మహాసముద్రం. విశ్వాసాన్ని విడిచిపెడితే సముద్రంలో పడిపోవడమే. మరో పటంలో వరుడు వస్తాడని కన్యలు పలువురు దీపాల్లో నూనె పోసి నిద్రించగా నిరీక్షిస్తూ ఉంటారు. ఒక కన్య నిద్రపోతూ ఉంటుంది. చివరకు ఆమె వరుణ్ణి చూడలేకపోయింది. ఇక్కడ భగవంతుడే వరునిగా అభివర్ణించబడి ఉన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఓ అది మంచిది అన్నారు. మరల మణిమల్లిక్, విశ్వాస వృక్షం, పాపపుణ్యాల చిత్తరువు లాంటి చిత్తరువులు కొన్ని ఉన్నాయి అన్నాడు. శ్రీరామకృష్ణులు భవనాథ్తో, అన్నీ మంచి చిత్తరువులు, ఓసారి వెళ్ళి చూసిరా అన్నారు. శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడసాగారు. కొన్ని సమయాల్లో ఇటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు ఇవన్నీ నాకు నచ్చవు. ఆరంభంలో సాధకుడు పాపం గురించి, దాని నుండి విడిపడటం ఎట్లా అన్నది కాస్త యోచించాలి. కానీ భగవత్కృపతో ఆయన పట్ల భక్తి జనిస్తే, రాగభక్తి కలిగితే అప్పుడు పాపపుణ్యాలన్నింటినీ మరిచిపోతాడు. దాని తర్వాత శాస్త్ర విధి విహితాలకు అతీతమైపోతాడు. అటుపై పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లాంటి భావాలు తలెత్తవు. వంపులు తిరిగి ప్రవహించే నది గుండా శ్రమ కోర్చి చాలా సమయం తర్వాత గమ్యానికి చేరటం లాంటిది ఇది. కానీ వరదలు వచ్చి సర్వత్రా నీరు నిండి ఉన్నప్పుడు చుట్టూ తిరిగి వెళ్లకుండా తిన్నగా వెళ్ళవచ్చు. పొలాలప్పుడు వెదురుగళ్ళోతులో మునిగి ఉంటాయి. ఆరంభ దశలో ఎక్కువగా తిరగవలసి ఉంటుంది, ఎంతో కష్టపడవలసి ఉంటుంది.
రాగభక్తి ఉదయిస్తే మార్గం సుగమం అవుతుంది. కోతలు పూర్తయ్యాక పొలానికి అడ్డంగా నడిచి సులభంగా వెళ్ళటం లాంటిదన్నమాట ఇది. కోతకు మునుపు గట్ల వెంట చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ దారిలోనైనా వెళ్ళవచ్చు. దారిలో 1-2 పరిగెమూళ్ళు నిలిచి ఉండవచ్చు. కనుక కాళ్ళకు చెప్పులు వేసుకుంటే అలాంటి కష్టం ఉండదు. వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం కుదిరితే ఏ కష్టమూ ఉండదు. స్వామి, ధ్యానానికి నియమాలు ఏమిటి? ధ్యానం ఎక్కడ చేయాలి అని అడిగాడు మణిమల్లిక్. హృదయమే పేషైన స్థానం. హృదయంలో ధ్యానం చేయవచ్చు, లేక సహస్రారంలో ధ్యానం చేయవచ్చు. ఇవి విధివీతంగా చేయదగిన ధ్యానాలు. ఇవి శాస్త్రాల్లో పేర్కొనబడి ఉన్నాయి. కానీ నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ధ్యానించవచ్చు. అన్ని చోట్లు బ్రహ్మమయమైనవే కదా. ఆయన ఎక్కడ మాత్రం లేడు. బలిచక్రవర్తి సమక్షంలో శ్రీమన్నారాయణుడు 3 అడుగుల్లో స్వర్గం, భూలోకం, పాతాళన ఆక్రమించి వేశాడు. అప్పుడు ఆక్రమించబడిన స్థలం అంటే ఏదన్నా మిగిలి ఉందా? గంగా తీరం ఎంత పవిత్రమైందో మురిగ్గా ఉన్న చోటు కూడా అంతే పవిత్రమైంది. ఇదంతా భగవంతుని విరాట్ స్వరూపమని పేర్కొబడుతోంది. ధ్యానం 2 రకాలు: నిరాకార ధ్యానం, సాకార ధ్యానం. నిరాకార ధ్యానం ఎంతో కష్టం. దేనినంతా చూస్తూ ఉన్నావో, వింటూ ఉన్నావో అవన్నీ ఆ ధ్యానంలో లీనమైపోతాయి. కేవలం స్వస్వరూపాన్ని గురించిన చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్వస్వరూపాన్ని చింతన చేస్తూ శివుడు నృత్యం చేస్తాడు. నేనేమిటి నేనేమిటి అంటూ నృత్యం చేస్తాడు. దీనిని శివయోగం అంటారు. ఈ రీతి ధ్యాన సమయంలో దృష్టి కపాలం కేసి పరపి ఉండాలి. నేతి నేతి అంటూ సంసారాన్ని విడిచిపెట్టి స్వస్వరూపాన్ని చింతన చేయాలి. విష్ణుయోగం అని మరో యోగం ఉంది. నాసికాగ్రంపై దృష్టి సగం బయట సగం లోపల ఉంటుంది. సాకార ధ్యానం కుదిరేది ఇలాగే. శివుడు కొన్ని సమయాల్లో సాకార చింతన చేస్తూ నృత్యం చేస్తాడు. రామ్ రామ్ అంటూ నృత్యం చేస్తాడు. మణిలాల్ మల్లిక్ ప్రధాన బ్రహ్మ సమాజానికి చెందినవాడు. భవనాథ్ రాకాల్ మాలు అప్పుడప్పుడు బ్రహ్మ సమాజానికి వెళ్ళటం కద్దు. ఓంకారం వివరణ, యథార్థమైన బ్రహ్మజ్ఞానం, బ్రహ్మదర్శనానంతరం స్థితి మొదలైన వాటిని భక్తులకు వివరించసాగారు. శ్రీరామకృష్ణులు. శబ్దబ్రహ్మం. ఋషులు, మునులు ఈ శబ్దబ్రహ్మాన్ని పొందటానికి తపస్సులు చేసేవారు. సిద్ధస్థితిని చేరుకున్నాక దాన్ని ఆలకించవచ్చు. నాభి నుండి ఆ శబ్దం తనంతట తానుగా పైకి ఎగసి వస్తుంది. అదే అనాహత శబ్దం. కేవలం శబ్దం మాత్రం వినటం వలన ఏం ప్రయోజనం అని కొందరు అడుగుతారు. దూరం నుంచి అలల ఘోష వింటాం. ఆ ఘోషను వెన్నంటిపోతే సముద్రాన్ని చేరుకోవచ్చు. అలల ఘోష ఉంటే సముద్రం ఉంటుంది. అదేవిధంగా అనాహత శబ్దాన్ని వెన్నంటిపోతే ఆ శబ్దం సూచించే బ్రహ్మం వద్దకు చేరుకోవచ్చు. దాన్నే పరమపదం అంటాను. నేను ఉన్నంతవరకు ఇటువంటి దర్శనం కాదు. ఎక్కడ నేను ఉండదో, నువ్వు ఉండదో, ఒకటి ఉండదో, అనేకం ఉండదో అక్కడే ఇటువంటి దర్శనం కలుగుతుంది. సూర్యుడు, నీటితో నిండిన 10 కుండలు ఉన్నాయనుకో. ప్రతి కుండలోనూ సూర్యబింబం కనిపిస్తుంది. మొదట ఒక సూర్యుడు, 10 ప్రతిబింబాలు కనిపిస్తాయి. 9 కుండలను పగలగొడితే మిగిలి ఉన్నది ఒక సూర్యుడు, ఒక ప్రతిబింబం. ప్రతి కుండ ఒక జీవుని సూచిస్తుంది. ప్రతిబింబ సూర్యం ద్వారా నిజమైన సూర్యుడిని కనుగొనవచ్చు. జీవాత్మ ద్వారా పరమాత్మను పొందవచ్చు. జీవుడు సాధన, భజనలు చేస్తే పరమాత్మ దర్శనాన్ని పొందవచ్చు. చివరి కుండను కూడా పగలగొడితే ఏం మిగిలి ఉంటుందో నోటితో చెప్పలేం. జీవుడు తొలుత అజ్ఞాన స్థితిలో ఉంటాడు. అతడిలో భగవంతుడి గురించిన ఎరుక ఉండదు. నానా వస్తువుల గురించిన ఎరుక ఉంటుంది.
తన చుట్టూ అనేక వస్తువులను చూస్తాడు. అతడికి జ్ఞానం సిద్ధించినప్పుడు భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నట్లు ఎరుక కలుగుతుంది. ఉదాహరణకు, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళుతో ఆ ముళ్ళును తీసివేస్తాం. అంటే జ్ఞానం అనే ముళ్ళుతో అజ్ఞానం అనే ముళ్ళును బయటికి తీసివేస్తాం. తరువాతి తగిన విజ్ఞాన స్థితిని పొందినప్పుడు అజ్ఞానం అనే ముళ్ళు, జ్ఞానం అనే ముళ్ళు రెంటిని పారవేస్తాం. అప్పుడు భగవద్ దర్శనం మాత్రమే కాదు, రేయింబవళ్ళు ఆయనతో మాట్లాడటం, ముచ్చటించడం కూడా జరుగుతుంది. ఎవడు పాలన గురించి వినటం మాత్రమే చేసి ఉంటాడో అతడు అజ్ఞాని. ఎవడు పాలన చూసి ఉన్నాడో అతడి జ్ఞానం కలిగింది. కానీ ఎవడు పాలన త్రాగి పుష్టికరంగా తయారవుతాడో అతడికే విజ్ఞానం సిద్ధించింది. శ్రీరామకృష్ణులు భక్తులకు తమ స్థితిని వివరిస్తూ ఉన్నారా? విజ్ఞాని స్థితిని వర్ణించడం ద్వారా తమ స్థితిని తెలుపుతున్నారా? మరల శ్రీరామకృష్ణుల భక్తులతో, జ్ఞాని అయిన సాధువుకు విజ్ఞాని అయిన సాధువుకు మధ్య తారతమ్యం ఉంది. జ్ఞాని అయిన సాధువు కూర్చునే పద్ధతే వేరు. మీసాన్ని కాస్త మెలితిప్పి ఉంచుకుంటాడు అతడు. ఎవరైనా వస్తే, ఏమయ్యా నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా అని అతన్ని అడుగుతాడు. కానీ సర్వదా భగవంతుని దర్శిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్న విజ్ఞాని సాధువు స్వభావమే వేరు. అతడు కొన్ని సమయాల్లో జడునిలా, కొన్ని సమయాల్లో పిశాచంలా, కొన్ని సమయాల్లో బాలుళ్ళ, మరికొన్ని సమయాల్లో ఉన్మాదిలా ఉంటాడు. కొన్ని సమయాల్లో సమాధిమగ్నుడై బాహ్య స్మృతిని కోల్పోయి జడుని వలె ఉంటాడు. సర్వం బ్రహ్మమయంగా చూస్తాడు కనుకనే పిశాచి వంటి స్థితి. శుచి అశుచి వీటి ఎరుక ఉండదు. బహుశా బయలుకు పోతున్నప్పుడు నేరేడు పండును తింటూ ఉండవచ్చు, పసిపిల్లవాని వలె. వీర్యం నుంచే కదా ఈ దేహం ఉత్పన్నమైందనే భావం కారణంగా స్వప్నస్ఖలనం జరిగిపోవటాన్ని కూడా అశుద్ధంగా ఎంచడు. మలమూత్రాల విచక్షణ అతడికి ఉండదు. సకలం బ్రహ్మమయం. అన్నం పప్పులను కొన్ని రోజులు నిల్వ ఉంచితే అవి మలం వలె మారిపోతాయి కదా. మళ్ళీ ఉన్మాదిలా ఉంటాడు. అతడు వ్యవహరించే తీరు చూసి ప్రజలు అతన్ని పిచ్చివాడంటారు. కొన్ని సమయాల్లో అతడు ఒక పసిపిల్లవాళ్ళ ఉంటాడు. అతడికి లజ్జ, ద్వేషం, సంకోచం ఇత్యాదుల బంధనం ఏదీ ఉండదు. భగవద్ దర్శనానంతరం ఈ స్థితి ఏర్పడుతుంది. అయస్కాంత పర్వతానికి సమీపంగా ఓడ వెళ్ళటం జరిగితే దాని మేకులు అన్నీ ఊడిపోతాయి. భగవద్ దర్శనం పిదప కామక్రోధాదులు ఉండవు. కాళికాలయం మీద పిడుగుపడ్డప్పుడు అనేక మరమేకులు తలలు ఎగిరిపోవటం చూశాను. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి పిల్లలను కనటం వంటి సృష్టి కార్యాల్లో పాల్గొలేడు. విత్తును నాటితే మొక్క మొలుస్తుంది, కానీ ఉడకబెట్టిన విత్తనాలను నాటితే మొలకెత్తవు. భగవద్ దర్శనం పొందిన వ్యక్తిలో నేననేది నామమాత్రంగానే ఉంటుంది. దాంతో అతడు ఎటువంటి అన్యాయానికి పాల్పడలేడు. కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడిపోయాక అక్కడ ఒక మచ్చ మాత్రం ఉండేట్లు అతడిలో అహం నామమాత్రంగానే ఉంటుంది. నేను ఒకసారి కేశవసేన్తో అహంను అంటే నేను కర్తను, నేను జనానికి బోధిస్తున్నాను అనే భావనను విడిచిపెట్టండి అన్నాను. అందుకతడు, మహాశయ అలా అయితే ఈ సమాజం ఏది నిలిచి ఉండదే అన్నాడు. అప్పుడు నేను, దుష్టాహమును విడిచిపెట్టు, భగవంతుడి దాసుడును నేను, భగవంతుడి భక్తుడిని నేను అన్న అహాన్ని వదిలిపెట్టనవసరం అవసరం లేదు. దుష్టాహం ఉన్నందునే దైవీ అహం జనించదు. సరుకుల గదిని ఒకడు బాధ్యతతో చూసుకుంటే ఇంటి యజమాని దాని వ్యవహారాన్ని పట్టించుకోడు. ఇదిగో చూడండి, నా చేతికి దెబ్బ తగిలాక నా స్వభావం మారిపోతుంది. ఇప్పుడు మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తీకరించడం నాకు కనిపిస్తోంది. మనుష్యుల్లో నేను వసిస్తాను,
కనుక మనుష్యులతో నువ్వు ఆనందంగా ఉండు అని భగవంతుడు చెప్తూ ఉన్నట్లుగా తోస్తోంది. భగవంతుడు శుద్ధ భక్తుల్లో అధికంగా అభివ్యక్తం అవుతాడు. కాబట్టే నరేంద్రుడు రాకాలను చూడటానికి ఇంత ఆరాటం కలుగుతోంది. చెరువు గట్టు ప్రక్కన చిన్న చిన్న బొరియలుంటాయి. వాటిలో చేపలు, పీతలు మొదలైనవి చేరుకుంటాయి. అదేవిధంగా మనిషిలో భగవంతుడు అధికంగా విరాజిల్లుతాడు. సాలగ్రామం కంటే కూడా మనిషి ఉన్నతుడని చెప్తారు. నరుడే నారాయణుడు. ప్రతిమలో భగవంతుడు వెలిసి ఉన్నప్పుడు మనిషిలో వెలిసి ఉండడం ఏమిటి? భగవంతుడు నరలేల జరిపే నిమిత్తం మానవ రూపంలో, అంటే రాముడు, కృష్ణుడు, చైతన్యుడు మొదలైన రూపాల్లో అవతరిస్తున్నాడు. అవతార పురుషుని స్మరించడం భగవంతుని స్మరించడమే అవుతుంది. ఆ సమయంలో బ్రహ్మ సమాజ భక్తుడైన భగవాన్ దాస్ వచ్చాడు. శ్రీరామకృష్ణుడు భగవాన్ దాస్తో, ఋషుల మతం సనాతన ధర్మం. అది అనాది కాలం నుంచి వస్తూ ఉన్నది, ఇంకా ఉంటుంది కూడా. ఈ సనాతన ధర్మంలో సాకారోపాసన, నిరాకారోపాసన, అన్ని రకాల ఉపాసనలు చోటు చేసుకుని ఉన్నాయి. జ్ఞాన మార్గం, భక్తి మార్గం అన్నీ ఉన్నాయి. కొత్తగా ఎన్నో మతాలు ఉద్భవించాయి. అవి కొంతకాలం ఉండి తర్వాత మటుమాయమైపోతాయి. ఆదివారం మార్చి 23, 1884 మధ్యాహ్న భోజనానంతరం రాఖాల్, రామ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణ తమ గదిలో కూర్చునున్నారు. ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు. చేతికట్టు ఇంకా విప్పలేదు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తమ ప్రేమపూరిత వచనాలతో, భగవత్ ప్రసంగాలతో భక్తుల హృదయాలను ఆనందంలో వాళ్లాడిస్తున్నారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కొన్ని సమయాల్లో భజనానందం, మరికొన్ని సమయాల్లో సమాధిమగ్నులై బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు పరమహంస శ్రీరామకృష్ణులు. భక్తులు దీన్నంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులతో సంభాషిస్తూ రామ్ నరేంద్రుడి ప్రస్తావన తెచ్చాడు. ఆర్ మిత్రా గారి కుమార్తెను నరేంద్రునికిచ్చి వివాహం చేయాలనే మాటలు జరుగుతున్నాయట. బోల్డ్ కట్నం కూడా ఇస్తారట అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, అవును, అతడు అలాగే ఒక సమాజ నాయకుడే అయిపోతాడు. అతడు దేన్ని ఎంచుకుంటాడో దానిలో గొప్పగా రాణిస్తాడు అన్నారు. నరేంద్రుని గురించిన ప్రస్తావనను శ్రీరామకృష్ణులు పొడిగించలేదు. మరల శ్రీరామకృష్ణ రామ్తో, అది సరే, అస్వస్థత కలిగితే నేను ఎందుకింత అశాంతికి గురవుతాను? నాకు ఎలా నయం అవుతుందని వచ్చేపోయే వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకలా? ఒకటి, అందరినీ విశ్వసించనైనా విశ్వసించాలి, లేకుంటే ఎవరిని విశ్వసించకూడదు. భగవంతుడే డాక్టర్లుగాను కవిరాజులుగాను అయి ఉన్నాడు. అందుచేతనే వైద్యులను విశ్వసించాలి. వారిని కేవలం మానవులుగా భావిస్తే విశ్వాసం చేకూరదు. శంభు మల్లిక్కు తీవ్రంగా జ్వరం వచ్చింది. డాక్టర్ సర్వాధికారి వచ్చి పరీక్షించి అది ఎక్కువ మోతాదుల్లో ఔషధం సేవించడం వల్ల వచ్చిన తీవ్రత అని తెలిపాడు. హలధారి తన చేతిని చాపి నాడి పరీక్షించమని అడిగాడు. డాక్టర్ కళ్ళు చూపండి, మీ ప్లేహం వాచి ఉంది అన్నాడు. అందుకు హలధారి ప్లేహము వాయలేదు, గ్లేహము వాయలేదు అన్నాడు. డాక్టర్ మధు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి. మందులు దేహ ప్రవృత్తికి ఎంతో సహాయం చేస్తున్నప్పటికీ వాటితో ప్రయోజనం లేదు అన్నాడు రామ్. మందుల వలన ప్రయోజనం లేదంటే నల్లమందు ఎలా విరోచనాలు నరికెడుతోంది అన్నారు శ్రీరామకృష్ణ. కేశవ్ సేన్ మరణం గురించి రామ్ ప్రస్తావించాడు. మీరన్నది నిజమే. మంచి జాతి గులాబీ మొక్కను తోటమాలి వేరుదాకా బాగా త్రవ్వి ఉంచుతాడు. అప్పుడే మంచు బిందువులు పడేది బాగా ఎదుగుతుంది. మీ మాట అట్లే ఫలించింది. మహాత్ముల మాట కదా అన్నాడు రామ్. అరే నాయన, నాకు తెలిసిందేమిటి? నేను లెక్కలు కట్టి అలా చెప్పి ఉండలేదు. మీరే అంతా ఇలా అంటున్నారు అన్నారు శ్రీరామకృష్ణులు. బ్రహ్మ సమాజస్తులు మీ గురించి తమ పత్రిక సులభ సమాచారంలో ప్రచురించి ఉన్నారు అన్నాడు రామ్. ప్రచురించారా? అదెందుకు? ఇప్పుడు ఎందుకు రాయటం? నేనేదో తింటూ త్రాగుతూ జీవిస్తున్నాను. మరేది నాకు తెలియదు.
కేశవుతో ఒకసారి ఎందుకు ప్రచురించావు అని అడిగాను. అందుకతడు మీ వద్దకు జనులు వస్తారని అన్నాడు. మరలా ఆయన రామ్ ప్రభృతులతో మానవ శక్తితో జనులకు బోధించలేం, భగవంతుని శక్తి లేకుండా అవిద్యను జయించలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య కుస్తీ పోటీ జరిగింది. ఒకడు హనుమాన్ సింగ్, మరొకడు పంజాబీ మహమ్మదీయుడు. మహమ్మదీయుడు ధార్జ్యంగా ఉన్నాడు. కుస్తీ పోటీకి 15 రోజుల ముందు నుంచి మాంసం నెయ్యి బాగా లాగించాడు. పోటీ రోజును కూడా బాగా తిన్నాడు. అతడే గెలుస్తాడని అందరూ అనుకున్నారు. హనుమాన్ సింగ్ మాసిపోయిన బట్టలు వేసుకునేవాడు. పోటీకి కొన్ని రోజుల ముందు నుండి ఆహారం తగ్గించి ఆంజనేయ స్వామి నామస్మరణ చేయసాగాడు. పోటీ నాడు కఠోర ఉపవాసం. అతడు నిశ్చయంగా ఓడిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడే గెలిచాడు. 15 రోజులుగా పొట్ట పగిలేట్టు తిన్నవాడు ఓడిపోయాడు. ముద్రించిన ప్రకటించడం వలన ఏమిటి ప్రయోజనం? జనులకు బోధించవలసిన వ్యక్తికి అందుకైన శక్తి భగవంతుని నుండి సిద్ధిస్తుంది. త్యాగ భావన లేకుండా బోధించ సాధ్యం కాదు. నేను మూర్ఖాతి మూర్ఖుడును అన్నారు శ్రీరామకృష్ణులు. అందరూ నవ్వారు. అలా అయితే మీ ముఖత వేదాంతాలు ఇలాంటివి మరెన్నో వెలువడుతూ ఉన్నవే, అదెలా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా చిన్నప్పుడు లాహాల ఇంటికి తెంచే సాధువులు చదివేవన్నీ నేను అర్థం చేసుకునేవాడిని. అక్కడక్కడ కాస్త అర్థమయ్యేది కాదు, అంతే. ఎవరైనా పండితులు సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోగలను, కానీ స్వయంగా సంస్కృతం మాట్లాడటం రాదు. భగవంతుని ప్రాప్తించుకోవడమే జీవిత లక్ష్యం. గురి చూసి బాణం ప్రయోగించేటప్పుడు అర్జునుడు, నాకు మరేది కనిపించటం లేదు, పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది, రాజులు కనపడటం లేదు, చెట్టు కనపడటం లేదు, పక్షి కూడా కనపడటం లేదు అన్నాడు. భగవంతుని ప్రాప్తించుకుంటే చాలు. సంస్కృతం తెలియకపోతే భగవంతుని కొరకు వ్యాకుల పడుతున్న బిడ్డలందరిపైన ఆయన కటాక్షం సమానంగానే ప్రసరిస్తుంది. పండితుడు పామరుడు అన్న తేడా ఉండదు. తండ్రికి అందరి బిడ్డల పట్ల సమానమైన ప్రేమే కదా. ఒక తండ్రికి 5 పిల్లలు. ఒకరిద్దరు పిల్లలు నాన్న అని పిలవగలరు. కొందరు నానా అని మాత్రమే పిలవగలరు, పూర్తిగా ఉచ్చరించలేరు. నాన్న అని పిలిచే బిడ్డ కంటే నాన్న అని పిలిచే బిడ్డ పట్ల తండ్రి ప్రేమ అధికంగా ఉంటుందా ఏమిటి? ఆఖరి పిల్లలు పసివారు, వారు నాన్న అని స్పష్టంగా పిలవలేరు అన్న విషయం తండ్రికి తెలుసు. ఈ చెయ్యి విరిగినప్పటి నుండి నా మనోస్థితిలో ఒక మార్పు కలుగుతోంది. నరలీలను మనస్సు ఎంతో అభిలషిస్తూ ఉంది. భగవంతుడే మానవ రూపంలో లీలలు సలుపుతున్నాడు. మట్టి ప్రతిమలో ఆయన్ను పూజించవచ్చునంటే మనిషిలో పూజించలేమా? ఒక వర్తకుని ఓడ లంక సమీపాన సముద్రంలో మునిగిపోయింది. అతడు ప్రవాహంలో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. తమ రాజైన విభీషణుని ఆజ్ఞ మేరకు కావలివారు ఆ వర్తకుని ఆయన ముందు నిలబెట్టారు. అతన్ని చూసి విభీషణుడు ఆనందాతిశయంతో, ఆహా, ఇతడు నా రాముళ్లా ఉన్నాడు, అదే మానవ రూపం అని ఆ వర్తకుని అమూల్య వస్త్రాలతో ఆభరణాలతో ముంచెత్తాడు. ఈ కథను ప్రప్రథమంలో విన్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. వైష్ణవచరణ్ను అడిగినప్పుడు అతడు తాను ప్రేమిస్తూ ఉన్న వ్యక్తిని తన ఇష్టదైవంగా చూడగలిగితే అతడి మనస్సు సులభంగా భగవంతుని వైపు మరలుతుంది అని అంటుండేవాడు. కామార్పకూరు వద్ద గల శ్యామ్ బజార్లోని ఒక ఫలానా శాఖలోనే స్త్రీలు పురుషులు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతారు. ఫలానా వ్యక్తిని అంటే మంచిది, అతన్నే నీ ఇష్టదైవంగా ఎంచి జీవించు అంటారు. నేను ఈ విషయం విన్నప్పుడు ఇది నా మార్గం కాదు, నాది మాతృభావం అన్నాను. వీళ్ళు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతుంటారు, మళ్ళీ వ్యభిచారం కూడా చేస్తూ ఉంటారు. ఆ స్త్రీలు నాతో మాకు ముక్తి లభిస్తుందా అని అడిగారు. అందుకు నేను, లభిస్తుంది, ఒక్కరిని మాత్రమే భగవంతునిగా ఎంచి అతడితో విశ్వసనీయంగా జీవిస్తే ముక్తి లభిస్తుంది.
కానీ 5 మంది పురుషులతో జీవిస్తే లభించదు అన్నాను. కేదార్బాబు కర్తాభాజాల వద్దకు వెళ్ళినట్లుందే అన్నాడు రామ్. అందు శ్రీరామకృష్ణుడు, అతడు 5 రకాల పువ్వుల నుండి తేనెను సేకరిస్తున్నాడు. రామ్ నిత్యగోపాల్ ప్రభృతులను చూస్తూ శ్రీరామకృష్ణుడు, ఇదే నా ఇష్టదైవమని ఒక దైవం పట్ల 100కి 100 పాళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తి భగవంతుని పొందడం తథ్యం. అతడు భగవద్ దర్శనం పొందుతాడు. పూర్వకాలంలో జనంలో ప్రగాఢ విశ్వాసం ఉండేది. హలధారి తండ్రికి ఎంతటి విశ్వాసం ఉండేదో. ఒకసారి కుమార్తె ఇంటికి వెళుతూ ఉన్నాడు. దారిలో అందమైన పువ్వులను బిల్వదళాలను చూశాడు. దేవతా పూజార్థం వాటిని సేకరించుకొని 5-6 మైళ్ళు నడిచి ఇంటికే తిరిగి వచ్చేశాడు. ఒకసారి రామాయణం వీధి నాటకం జరిగింది. కైకేయి రాముని వనవాసానికి పంపే దృశ్యం. నాటకాన్ని తిలకిస్తూ ఉన్న హలధారి తండ్రి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. తిన్నగా వేదిక పైకెక్కి కైకేయి వేషం కట్టిన వ్యక్తి వద్దకు వెళ్ళి అతన్ని తుచ్చుడా అని తిట్టి తన చేతనున్న దీపంతో అతడి ముఖాన్నే కాల్చబోయాడు. స్నానం చేశాక చెరువు నీటిలో నిలబడే రక్తవర్ణం చతుర్ముఖం అంటూ శ్లోకాలు వల్లిస్తూ ధ్యానం చేసేవాడు. అప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీరు ధారలు కట్టేది. పాదాలకు పావుకోళ్ళు ధరించి మా తండ్రి వీధి వెంట వెళ్ళేటప్పుడు దుకాణదారులందరూ అదుగో ఆయన వస్తున్నారు అంటూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు. హల్దార్పూర్ చెరువులో ఆయన స్నానం చేసేటప్పుడు ఇతరులు చెరువులో దిగటానికి కూడా భయపడేవారు. ఆయన స్నానం చేసి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాతే దిగేవారు. రఘువీరా రఘువీరా అని ఉచ్చరించేటప్పుడు ఆయన ఛాతీ ఎర్రగా కందిపోయేది. నాకు అలా అవటం కద్దు. బృందావనంలో గోవులు గడ్డి మేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పారవస్య స్థితిలో నాకు అట్లే అయింది. ఆనాటి జనుల్లో ప్రగాఢ విశ్వాసం ఉండేది. భగవంతుడు ఖాళీ రూపంలో వచ్చి నృత్యం చేస్తాడు, సాధకుడు చప్పట్లు చరిచి తాళం వేస్తాడు. ఇటువంటి కథలను నేను విని ఉన్నాను. పంచవటి కుటీరంలో ఒక హఠయోగి వచ్చి బస చేశాడు. అరేదాహకు చెందిన కృష్ణకిషోర్ కుమారుడు రాంప్రసన్నుడు మరికొందరు అతడి పట్ల అమిత భక్తి కలిగి ఉన్నారు. నల్ల మందుకు పాలకు అతడికి నెలకి 25 రూపాయలు అవసరం. రాంప్రసన్నుడు శ్రీరామకృష్ణులను, మిమ్మల్ని దర్శింప పలువురు భక్తులు వస్తూ ఉన్నారు, వారితో కాస్త చెప్తే ఈయనకు కొంచెం ధనం లభిస్తుంది అని అడిగాడు. శ్రీరామకృష్ణులు కొందరు భక్తులతో, పంచవటిలో ఒక హఠయోగి బస చేస్తున్నాడు, అతడు ఎటువంటి వ్యక్తితో చూసిరండి అన్నారు. అప్పుడు ఠాకూర్ దాదా ఒకరిద్దరు మిత్రులతో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు 27 లేక 28 సంవత్సరాలు ఉండవచ్చు. బారానగర్ వాసి, ఒక బ్రాహ్మణ పండితుని కుమారుడు. హరికథ చెప్పటంలో శిక్షణ పొందాడు. సంసారంలో చిక్కుబడి ఉన్నాడు. వైరాగ్యం కారణంగా ఒకసారి ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాధనలు చేస్తూనే ఉన్నాడు. శ్రీరామకృష్ణుడు, నువ్వు నడిచే వచ్చావా? నీ ఇల్లు ఎక్కడుంది? అవునండి, నడిచే వచ్చాను. ఇల్లు బారానగర్లో ఉంది అన్నాడు ఠాకూర్ దాదా. ఇక్కడకు ఏ పని మీద వచ్చావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. మీ దర్శనార్థం వచ్చాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, కానీ అప్పుడప్పుడు అశాంతితో మనస్సు ఆందోళన చెందుతోంది. అది ఎందుకు? 4-5 రోజులు ఆనందంగా గడిచిపోతాయి, మళ్ళీ ఈ అశాంతి ఎందుకు తలెత్తుతుంది అని అడిగాడు ఠాకూర్ దాదా. నీ స్థితి నాకు అర్థమవుతోంది. సరిగ్గా అమరలేదు. చక్రాలలో పళ్ళు సరిగ్గా అమరి ఉంటే అది సుగమంగా పనిచేస్తుంది. నీలో ఎక్కడో ప్రతిబంధకం ఉంది. అవునండి, పరిస్థితి అట్లాగే ఉంది అన్నాడు ఠాకూర్ దాదా. మంత్రోపదేశం పొందావా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అవునండి, పొందాను అన్నాడు ఠాకూర్ దాదా. మంత్రంలో విశ్వాసం ఉందా అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఆ సమయంలో ఠాకూర్ దాదా మిత్రుడు
ఇతడు బాగా పాడతాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని పాడమని కోరారు. దాదా పాడసాగాడు. యోగి నగుచునే నివసించద ప్రేమ పర్వతపు కొండ కోనలు, యోగి నగుచునే నివసించద ప్రేమ పర్వతపు కొండ కోనలు, మునిగిపోయెదను యోగమందునే బ్రహ్మవారి ఘనధార తీరమున, మునిగిపోయెదను యోగమందునే బ్రహ్మవారి ఘనధార తీరమున, యోగి నగుచునే నివసించద ప్రేమ పర్వతపు కొండ కోనలు, తీర్చుకొందునే జ్ఞానాకలిని సత్యఫలంబులను ఆస్వాదించుచు, తీర్చుకొందునే జ్ఞానాకలిని సత్యఫలంబులను ఆస్వాదించుచు, పూజ సేతునే దైవ పాదములు వైరాగ్య గంధ సంభరిత సుమంబుల, పూజ సేతునే దైవ పాదములు వైరాగ్య గంధ సంభరిత సుమంబుల్, యోగి నగుచునే నివసించద ప్రేమ పర్వతపు కొండ కోనలు, ఆర్చుచున్న నా హృదయ దాహమును తీర్చుకొనుటకైను ఈ త్రవ్వను, ఆర్చుచున్న నా హృదయ దాహమును తీర్చుకొనుటకైను ఈ త్రవ్వను, ఆత్మఘటముతో శాంతి నీరముల తోడుకొందు సంతృప్తి తీరగా, ఆత్మఘటముతో శాంతి నీరముల తోడుకొందు సంతృప్తి తీరగా, యోగి నగుచునే నివసించద ప్రేమ పర్వతపు కొండ కోనలు, నీదు భవ్య పద పద్మరాజముల దివ్యమైన సుధనా స్వాదించుచు, నీదు భవ్య పద పద్మరాజముల దివ్యమైన సుధనా స్వాదించుచు, ఆడిపాడెదను నవ్వెద ఏడ్చెద ఆనందోన్నత శిఖర తలంబుల, ఆడిపాడెదను నవ్వెద ఏడ్చెద ఆనందోన్నత శిఖర తలంబుల, యోగి నగుచునే నివసించెద ప్రేమ పర్వతపు కొండ కోనలు, మునిగిపోయెదను యోగమందునే బ్రహ్మవారి ఘనధార తీరమునా. ఆహా, ఎంత చక్కటి పాట! బ్రహ్మవారి ఘనధార తీరమున సత్యఫలంబులను ఆస్వాదించుచు, ఆడిపాడెదను నవ్వెదా నేడ్చెదా. నీ హృదయం నుంచి పొంగి వస్తున్న ఈ పాట నాకు ఎంతో నచ్చింది. ఇక ఏం కావాలి? సంసార జీవితంలో సుఖదుఖాలు అనివార్యం. ఒకంత దిగులు ఉండనే ఉంటుంది. మసిబారిన గదిలో వసిస్తే కొంత మసి అంటుకోక తప్పదు కదా. స్వామి, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే సెలవియండి అని అడిగాడు ఠాకూర్ దాదా. ఉదయం సాయంత్రం చేతులతో తాళం వేస్తూ హరిబోల్ 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 అంటూ హరినామం కీర్తించు. నా చెయ్యి కాస్త నయమయ్యాక ఒకసారి ఇక్కడికి రా అన్నారు శ్రీరామకృష్ణులు. అప్పుడు మహిమాచరణ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణులు ఠాకూర్ దాదాను చూపుతూ మహిమాచరణతో, ఆహా, ఇతడు ఒక చక్కని పాట పాడాడు అన్నారు. తర్వాత దాదాతో, మరోసారి ఆ పాట పాడు విందాం అన్నారు. ఠాకూర్ దాదా యోగి నగ్గుచునే నివసించద పాటను మళ్ళీ పాడాడు. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణుల మహిమాచరణతో హరిభక్తి శ్లోకాలను వల్లించమన్నారు. మహిమాచరణ్ నారద పంచరాత్రములు వల్లించాడు. అంతర్బహిర్యది హరిస్తపసా తతఃకిం, దాన్ని వల్లించు లభలభ హరిభక్తిం అన్నారు శ్రీరామకృష్ణులు. మహిమాచరణ్ వల్లించాడు. విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యా సువత్స, వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుం, లభలభ హరిభక్తిం వైష్ణవోక్తాం సుపక్వాం, భవ నిగఢ నిబంధచ్ఛేదనీం కర్తరీం చ. అవును, పరమశివుడు హరిభక్తిని అనుగ్రహిస్తాడు అన్నారు శ్రీరామకృష్ణులు. పాశముక్త సదాశివ అన్నాడు మహిమాచరణ్. భయం, అసహ్యం, సిగ్గు, సంకోచం ఇవన్నీ పాశాలు, ఏమంటావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. అవునండి, గోప్యతా స్వభావం, ప్రశంసలో సిగ్గుపడటము పాశాలే అన్నాడు మహిమాచరణ్. జ్ఞానికి 2 లక్షణాలు ఉన్నాయి. మొదటిది కూటస్థ బుద్ధి. కూటస్థం అంటే కమ్మరి దాగలి. పలు కష్టాలు, విపత్తులు, విఘ్నాలు ఎదురైనప్పటికీ కమ్మరి దాగలిలా నిర్వికారంగా ఉండటం. దాగలి మీద ఎన్ని సమ్మెటపోట్లు పడుతున్నాయి, అయినప్పటికీ దాగలి ఎలాంటి మార్పు చెందదు. 2వ లక్షణం పురుషకారం, ప్రగాఢ పట్టుదల. కామక్రోధాదులు హాని కలిగిస్తాయి కనుక వాటిని సమూలంగా వర్జించి వేస్తాడతడు.
తాబేలు తన అవయవాలను లోపలికి లాక్కుంటే పిదప దాన్ని 4 ముక్కలుగా నరికిన అవయవాలను బయటకు రానియదు అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు ఠాకూర్ దాదా ప్రభృతులతో. వైరాగ్యం 2 రకాలు. తీవ్ర వైరాగ్యం, మంద వైరాగ్యం. జరిగేదేదో జరుగుతుంది అనే విలంబం చేసే వైఖరి మంద వైరాగ్యం. తీవ్ర వైరాగ్యం పదును పెట్టిన కత్తి మొన వంటిది. ఇది మాయాపాశాలను పరపరమని కోసివేస్తుంది. ఏటి నుంచి పొలానికి నీరు పారించడానికి ఒక రైతు చాలా రోజులుగా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. కారణం అతడి గట్టి పట్టుదల లేదు. మరో రైతు 2-3 రోజులు శ్రమించాక ఇవాళ నీరు పారించిన తర్వాతనే మరో పని అని ప్రతిజ్ఞ పట్టాడు. స్నానం, తిండి అన్నిటినీ మర్చిపోయాడు. రోజంతా శ్రమించాడు. సాయంత్రం నీరు గలగలమంటూ పొలంలోకి పారింది. రైతు ఆనందంతో పరవశుడయ్యాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళి భార్యతో, కొంచెం నూనె ఇవ్వు, నేను స్నానానికి వెళ్తున్నాను అన్నాడు. స్నానం చేశాక భోజనం చేశాడు. పిదప నిశ్చింతగా నిద్రపోయాడు. ఒక స్త్రీ తన భర్తతో, ఆ ఫలానా వాడిని చూడండి, అతడికి తీవ్ర వైరాగ్యం జనించింది, మీకు అటువంటిది ఏమీ లేదు. అతడికి 16 మంది భార్యలు, వారిని ఒక్కొక్కతను వదిలేస్తూ ఉన్నాడు అని చెప్పింది. అప్పుడు అతడు భుజం మీద తుండు కూడా వేసుకొని స్నానానికి వెళ్తున్నాడు. భార్య మాటలు విని ఆమెతో, ఓసే వెర్రిముఖమా, అతడు పరిత్యజించలేడు, కొంచెం కొంచెంగా త్యజించడం సాధ్యమా ఏమిటి? నేను పరిత్యజించి వేయగలను, ఇదిగో చూడు నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కపెట్టి వెళదామని కూడా ఆగలేదు. ఆ పరిస్థితిలోనే భుజం మీద తుండుగుడ్డను వేసుకొని గృహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. దీన్నే తీవ్ర వైరాగ్యం అంటారు. ఇంకొక రకమైన వైరాగ్యం ఉంది, దాన్ని మర్కట వైరాగ్యం అంటారు. సంసార జ్వాలను భరించలేక కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోయాడు ఒకడు. చాలా రోజుల వరకు అతడి గురించి ఎటువంటి సమాచారం అందలేదు. ఆ తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. దానిలో, మీరు దిగులు చెందకండి, ఇక్కడ నాకు ఒక ఉద్యోగం దొరికింది అని రాసి ఉన్నాడు. సంసారంలో కష్టాలు ఉండనే ఉంటాయి. చెప్పిన మాట విన్న భార్య, నెల జీతం 20 రూపాయలు, చంటి బిడ్డకు అన్నప్రాశం చేయటానికి డబ్బు లేదు, కుమారుణ్ణి చదివించలేడు, శిథిలావస్థలో కొంప, పైకప్పు కారుతూ ఉంది, మరమ్మతులు చేయి డబ్బు లేదు. అందుచేతనే ఇక్కడికి వస్తున్న యువకులను, నీకు ఇంట్లో ఎవరెవరున్నారు అని అడుగుతాను. మరలా ఆయన మహిమాచరణతో, మీరంతా సంసారం త్యజించవలసిన అవసరం ఏముంది? సన్యాసులు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక భార్య తన భర్తను, నువ్వు సంసారాన్ని త్యజిస్తావా? ఎందుకు? 8 ఏళ్ల చుట్టూ తిరిగి బెచ్చమెత్తి తినటానికి మారుగా ఇక్కడ ఒకే ఇంట్లో భోజనం చేస్తున్నావే, ఇది మేలు కదా అని అడిగింది. ధర్మసత్రాలను వెతుకుతూ సన్యాసులు కొన్ని సమయాల్లో 5-6 మైళ్ళు కూడా పోవాల్సి ఉంటుంది. పూరీ జగన్నాథం దర్శించుకుని వారి రహదారిలో వస్తూ ఉంటారు. ధర్మసత్రాలకై రహదారిని వీడి మరో మార్గంలో వారు వెళ్ళటం నేను కామార్పుకూరులో చూసి ఉన్నాను. నువ్వు సంసార జీవితం గడుపుతున్నావు, ఇది మంచిది. కోట లోపల నుండే పోరాడుతున్నావు. యుద్ధరంగంలో నిలబడి పోరాడటంలో పలు కష్టాలు, ప్రమాదాలు ఎదురవుతాయి. గుళ్ళు తిన్నగా వచ్చి తగులుతాయి. కానీ ఒక విషయం, కొన్నాళ్ళు ఏకాంతవాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించుకొని తిరిగి వచ్చి సంసారంలో జీవించు. జనకుడు జ్ఞానం పొందాక సంసార జీవితం గడిపాడు. జ్ఞానం పొందాక ఎక్కడ ఉంటే ఏమిటి? మహాశయ, మనిషి విషయ సుఖాల్లో ఎందుకు భ్రమించిపోతున్నాడు అని అడిగాడు మహిమాచరణ్. అందుకు శ్రీరామకృష్ణులు, భగవదనుభూతి పొందకముందే విషయ వస్తువుల నడుమ జీవించడం చేతనే. అనుభూతి పొందిన పిదప మనస్సు విషయ సుఖాల్లో భ్రమించిపోదు. శలభాలు ఒకసారి దీపపు వెలుగు చూశాక మరల చీకట్లో ఉండవు కదా.
భగవంతుని పొందగోరితే వీర్యధారణ చేయవలసి ఉంటుంది. శుకదేవాదులు ఊర్ధ్వరేతస్కులుగా ఉన్నారు. వీరు వీర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ధైర్యరేతస్కులంటూ మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వీరు తొలుత వీర్యాన్ని కోల్పోయారు, పిదప నియంత్రించుకున్నారు. 12 ఏళ్ళు ధైర్యరేతస్కులుగా ఉంటే ఒక విశేష శక్తి ఉద్భవిస్తుంది. లోపల ఒక కొత్త నాడి జనిస్తుంది. దాని పేరు మేధానాడి. ఈ నాడి జనిస్తే అంతా జ్ఞాపకం ఉంటుంది, అన్నిటినీ తెలుసుకోవచ్చు. వీర్య నష్టం వలన బలం క్షీణిస్తుంది. కానీ స్వప్నస్ఖలనంలో ఏదైతే వెళ్ళిపోతుందో అందులో దోషం లేదు. ఆహార గుణం కారణంగా అలా జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయింది పోగా మిగిలి ఉన్నదే సరిపోతుంది. అయితే స్త్రీతోటి కలయిక మాత్రం చేయనేరాదు. ఈ విధంగా మిగిలి ఉన్నది రిఫైన్ చేయబడినదై ఉంటుంది. లాహాల గృహంలో జాడీల్లో బెల్లం నిల్వ చేసి ఉంచేవారు. జాడీల క్రింది భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత తీసి చూస్తే బెల్లం పటిక బెల్లంగా మారిపోయి ఉండేది. నీటి వంటి అనావశ్యకమైనవి రంధ్రం గుండా బయటకు వచ్చేసేవి. సన్యాసులు స్త్రీలను పూర్తిగా వర్జించాలి. మీకు వివాహం అయిపోయింది, అయినా పర్వాలేదు. సన్యాసి స్త్రీ చిత్రపటాన్ని కూడా చూడరాదు. సాధారణ వ్యక్తులు అలా చేయలేరు. సరిగమ పదని నీలో చాలాసేపు నిలిచి ఉండలేవు. సన్యాసికి వీర్యం కోల్పోవటం అన్నది ఘోరమైన తప్పు. అందుచేతనే వారు స్త్రీలను చూడకుండేలా అప్రమత్తంగా ఉండాలి. భక్తురాలై ఉన్నప్పటికీ ఆమె నుండి విడిగా దూరంగా ఉండిపోవాలి. అతడికి స్త్రీ రూపం చూడటం కూడా తప్పే. జాగ్రత్తావస్థలో ఏమీ జరగకున్నప్పటికీ స్వప్నంలో వీర్య నష్టం సంభవిస్తుంది. సన్యాసి జితేంద్రుడై ఉన్నప్పటికీ జనులకు ఆదర్శంగా ఉండే నిమిత్తం స్త్రీలతో సంభాషించరాదు. భక్తురాలై ఉన్నప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండరాదు. సన్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది. అంటే ఒక చుక్క నీరు కూడా తాగకుండా ఏకాదశి పాటించడం వంటిది. కొంతమంది ఇంకా 2 రకాలుగా ఏకాదశి పాటిస్తారు. పళ్ళు కందమూలాలు తినటం ఒక రకం, మరొకటి పూరి బంగాళదుంపల కూరతో సహా అన్నీ తినటం. అందరూ నవ్వారు. పూరి బంగాళదుంపలతో సహా వీలుంటే పాలలో నానబెట్టిన 1-2 రొట్టె ముక్కలు ఆరగిస్తారు. నిర్జల ఏకాదశిని మీరు పాటించలేరు. కృష్ణకిషోరు ఏకాదశి తిథుల్లో పూరి బంగాళదుంప కూర తినడం నేను చూశాను. హృదయ్తో, ఒరే హృదు, నాకు కృష్ణకిషోర్లో ఏకాదశిని పాటించాలని అభిలాష కలుగుతోంది అన్నాను. అందరూ నవ్వారు. ఒకసారి అదే విధంగా పాటించాను కూడా. కడుపు నిండా తిన్నాను. మరునాడు ఏమీ తినలేకపోయాను. పంచవటిలోని హఠయోగిని చూడటానికి వెళ్ళిన భక్తులు తిరిగి వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో, ఏమయ్యా, ఏం చూశారు? మీ కొలబద్దతో అతన్ని కొలిచి ఉంటారే అన్నారు. వారిలో ఎవరు ఆ హఠయోగికి ధన సహాయం చేయ ఇష్టపడలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు. ఆయన, ఒక సాధువుకు ధనం ఇవ్వాలంటేనే మీరు అతన్ని ఇష్టపడరు. రాజేంద్ర మిత్రకు నెల జీతం 800 రూపాయలు. అతడు ప్రయాగలో కుంభమేళా సందర్శించి తిరిగి వచ్చాడు. నేను అతడితో, ఏమయ్యా, కుంభమేళాలో సాధువులందరినీ దర్శించావా అని అడిగాను. అందుకు అతడు, ఎక్కడిది, మంచి సాధువుని ఎవరిని చూడలేకపోయాను. ఒకరిని చూశాను, కానీ ఆయన కూడా ధనం స్వీకరిస్తున్నాడు అని అన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, సాధువులకు ఎవరూ ధనం ఇవ్వకుంటే వారు ఎలా తినగలరు? ఇక్కడ ఏ విధమైన కానుకలు చెల్లించనవసరం లేదు. అందుచేతనే అందరూ వస్తున్నారు. అయ్యో, వీళ్ళు ధనాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు, మరి దాంతోనే జీవించని అని అనుకుంటాను. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఒక భక్తుడు చిన్న మంచం మీద ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయన పాదాలు ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు అతడితో మెల్లగా చెప్తున్నారు, ఎవరు నిరాకారమో అతడే సాకారమును. సాకార దైవాన్ని అంగీకరించవలసిందే.
కాళీ రూపాన్ని చింతన చేసి సాధకుడు కాళీమాత దర్శనం పొందుతాడు. పిదప అదే రూపం అఖండంలో లీనమైపోవటం కాంచుతాడు. ఎవరు అఖండ సచ్చిదానందమో అతడే కాళీ. శ్రీరామకృష్ణులు పడబడి వైపున ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చొని మహిమాచరణతోనూ తక్కిన భక్తులతోనూ హఠయోగిని గురించి మాట్లాడసాగారు. రామప్రసన్నుడు కృష్ణకిషోర్ కుమారుడు. అందుచేత శ్రీరామకృష్ణులు అతడిని ఎంతగానో అభిమానిస్తారు. శ్రీరామకృష్ణులు: రామప్రసన్నుడు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముక్కు మూసుకుని ప్రాణాయామం ఏదో చేస్తూ ఉన్నాడు. తినటానికి ఏదో ఇచ్చాను, అతడు తినలేదు. మరొక రోజు అతన్ని పిలిపించి కూర్చోమన్నాను. కెప్టెన్ కేసి కాలు చాపి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతడి తల్లి దుఃఖాన్ని చూసి నేను విలపించేవాడిని. ఆయన మహిమాచరణతో, ఈ హఠయోగి గురించి రామప్రసన్నుడు నీతో చెప్పమన్నాడు. హఠయోగి దైనందిన ఖర్చు 6.5 అనాలట. ఈ మాటను అతడు స్వయంగా ఇక్కడ చెప్పడట. అతడు చెప్పినా ఎవరు వింటారు అన్నాడు మహిమాచరణ్. శ్రీరామకృష్ణులు తక్కినవారు నవ్వారు. శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చి కూర్చున్నారు. పానిహాటిలో ఒక ఆలయం యజమాని మణిసేన్. అతడు ఒకరిద్దరు మిత్రులతో వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణుల చేతిని గురించి వాకప్ చేశాడు. అతడితో ఒక డాక్టర్ కూడా వచ్చి ఉన్నాడు. డాక్టర్ ప్రతాప్ ముజుందార్ ఔషధం శ్రీరామకృష్ణులు పుచ్చుకుంటున్నారు. కానీ మణిసేన్ మిత్రుడు ఆ ఔషధం అంత మంచిది కాదన్నాడు. శ్రీరామకృష్ణులు అతడిని, ప్రతాప్ తెలివి తక్కువవాడేమీ కాదు, నువ్వెందుకు అలా అంటున్నావు అని అడిగారు. ఆ సమయంలో సీసా కింద పడి పగిలిపోయింది అంటూ బిగ్గరగా అరిచాడు లాటు. హఠయోగి గురించిన మాటలు విన్న మణిసేన్, ఎవరిని హఠయోగి అంటారు? హాట్ అంటే ఆంగ్లంలో వేడి అని అర్థం కదా అన్నాడు. మణిసేన్ మిత్రుడైన డాక్టర్ గురించి శ్రీరామకృష్ణులు పిదప భక్తులతో ఇలా అన్నారు. ఇతన్ని నేను ఎరుగుదును. యదుమల్లిక్తో ఒకసారి ఇతడు నీకంటే అతిగా వాగుతాడు, ఫలానా డాక్టర్ కంటే కూడా కుశాగ్ర బుద్ధి అని అన్నాను. ఇంకా సంధ్యాకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని మాతో మాట్లాడుతున్నారు. మా మంచానికి ప్రక్కన కాలిపట్టాపై పశ్చిమాభిముఖంగా కూర్చునున్నాడు. మహిమాచరణ్ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాల్లో కూర్చుని మణిసేన్తో పాటు వచ్చిన డాక్టర్తో బిగ్గరగా శాస్త్ర చర్చలు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు తాము ఉన్న చోటు నుండి అది విని నవ్వుతూ మాతో, అతడు వాగుతున్నాడు, ఇది రజోగుణం. ఈ గుణం కారణంగా తన పాండిత్యాన్ని ప్రదర్శించాలనే లెక్చర్ ఇవ్వాలనే వాంఛ కలుగుతుంది. సత్వగుణం అంతర్ముఖ దృష్టిని అనుకూరుస్తుంది. స్వకీయ ప్రతిభను గోప్యంగా ఉంచుకునేటట్లు చేస్తుంది. కానీ మహిమాచరణ్ ఉత్తముడు, భగవత్ ప్రసంగాల్లో ఎంత ఆసక్తి అని అన్నారు. ఇంతలో అధర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి మా పక్కన కూర్చున్నాడు. అతడు ఒక డిప్యూటీ మెజిస్ట్రేట్, వయస్సు 30 ఏళ్ళు. పగలంతా కార్యాలయంలో పనిచేసి సామాన్యంగా సాయంత్రం వేళ ప్రతిరోజు శ్రీరామకృష్ణుల వద్దకు వస్తాడు. అతడి ఇల్లు కలకత్తాలోని శోభాబజారు ప్రాంతపు బేనేటోలాలో ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా అతడు రాలేదు. శ్రీరామకృష్ణులు అధర్తో, ఏమో ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు? రాలేకపోయానండి, ఎన్నో పనుల్లో మునిగి ఉన్నాను. స్కూలు, సమావేశాలు, ఇంకా అది ఇది పలు మీటింగులు. మీటింగ్, స్కూలు, వీటిలో మునిగి తక్కినవన్నిటినీ పూర్తిగా మరిచిపోయినట్లున్నావు అన్నారు శ్రీరామకృష్ణులు. అధర్ వినమ్రంగా, అవునండి, కొన్ని రోజులు అన్నిటినీ మర్చిపోవటం జరిగింది. మీ చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ఇదిగో నువ్వే చూడు, ఇంకా నయం కాలేదు. ప్రతాప ఔషధం పుచ్చుకుంటున్నాను. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు హఠాత్తుగా అధర్ను చూసి, ఇదిగో చూడు, ఇవన్నీ అనిత్యాలు. మీటింగ్, స్కూలు, ఆఫీస్ ఇవన్నీ అనిత్యాలు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినవన్నీ మిథ్యే. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించడమే కావాల్సింది అన్నారు. అధర్ మౌనంగా ఉండిపోయాడు.
మరల శ్రీరామకృష్ణులు, ఇవన్నీ అనిత్యాలు. శరీరం ఇదిగో ఈ క్షణం ఉంటుంది, అంతలోనే కనుమరుగైపోతుంది. జాప్యం చేయకుండా వెంటనే భగవంతుని ప్రార్థించాలి. మీరు సర్వస్వము పరిత్యజించవలసిన అవసరం లేదు. తాబేలు వలె సంసారంలో జీవించండి. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ గ్రుడ్లను గట్టు మీద పెడుతుంది. దాని మనస్సంతా గ్రుడ్ల మీదనే ఉంటుంది. కెప్టెన్ స్వభావం చాలా చక్కగా తయారైంది. పూజకు కూర్చున్నప్పుడు ఒక ఋషిలా కనిపిస్తాడు. స్తోత్రాలు ఇంపుగా పఠిస్తూ కర్పూర హారతిస్తాడు. పూజ ముగించి లేచేటప్పుడు అతడి కళ్ళు చీమలు కుట్టినట్టు ఎర్రబారి ఉంటాయి. సర్వదా గీత భాగవతాదులు పఠిస్తూ ఉంటాడు. నేను 1-2 ఆంగ్ల పదాలు అతడి ముందు అన్నాను. అందుకు అతడు ఎంతో కోపగించుకుని, ఆంగ్లం చదివిన వాడు భ్రష్టుడవుతాడు అన్నాడు. కాసేపు అయ్యాక అధర్ ఎంతో వినయంగా, స్వామి, మీరు మా ఇంటిని పావనం చేసి చాలా రోజులైంది. ఇల్లు దుర్గంధభూయిష్టమైనట్లుగా ఉంది, అంత అంధకార బంధురంగా తోస్తోంది అన్నాడు. భక్తుని ఈ పలుకులు విని శ్రీరామకృష్ణుల ప్రేమసాగరం ఉప్పొంగింది. హఠాత్తుగా లేచి నిలబడి భావపారవశ్యంలో మునిగిపోయారు. అధర్ మా ఇద్దరి శిరస్సులను హృదయాలను స్పృశించి ఆశీర్వదించారు. నేను మిమ్మల్ని నారాయణుడిగా కాల్చుతున్నాను, మీరే నా వాళ్ళు అన్నారు వాత్సల్యంతో. ఇంతలో మహిమాచరణ్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ మహిమాచరణ్తో, ధైర్యరేతస్కుల గురించి అప్పుడు నేను చెప్పింది సత్యం. వీర్య నియంత్రణ లేకుంటే ఈ ఉపదేశాలు అవగాహన చేసుకోలేవు. ఒక భక్తుడు చైతన్యులతో, స్వామి, మీరు భక్తులకి ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు అంతగా పురోగమించలేదే ఎందుకు అని అడిగాడు. అందుకు చైతన్యులు, వీళ్ళు స్త్రీ సాంగత్యంలో యావత్తు వ్యర్థం చేసుకుంటున్నారు, అందుచేతనే వారికి ఇవ్వబడిన ఉపదేశాలను ఆకళింపు చేసుకోలేరు. చిల్లి కుండలో నీరు పోస్తే నీరంతా మెల్లమెల్లగా కారిపోతుంది అని జవాబిచ్చారు. మహిమాచరణ్ తదితరులు మౌనంగా ఉండిపోయారు. కొంతసేపు అయిన పిదప మహిమాచరణ్, ఆ శక్తిని మేము పొందేటట్లుగా మీరు భగవంతుని ప్రార్థించండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఇప్పటికీ మించిపోయింది లేదు, అప్రమత్తంగా ఉండు. వర్షాకాలపు వెలువను నిరోధించడం కష్టం అన్నది నిజమే, కానీ చాలా నీరు కొట్టుకుని పోయింది. ఇప్పుడు గట్టు నిర్మిస్తే నిలుస్తుంది అన్నారు.